మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ పెద్ద చెరువును కాపాడడం కోసం కొంతమంది మోత్కూరు సంబంధించి యువకులు కష్టపడుతున్నారు. నిన్న మొన్నటి నుంచి నిజంగా వాళ్ళు జలసౌధ కూడా కొంతమంది కూడా పంపించారట. కాబట్టి ఒక్కసారి యువకులతో మాట్లాడదాం. అసలు పెద్ద చెరువు పరిస్థితి ఏంది, వాళ్ళు ఏ విధంగా పోరాటం చేస్తారు, వారికి ఏ విధమైన పరిష్కారం కావాలని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఈ పెద్ద చెరువు పరిస్థితి ఏంది, మీకు ఎలాంటి పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు? చెరువు ఇప్పుడు లోపల ఆనుకొని ఉన్న ఇల్లులు ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాం మనం. ఎన్నో వరదలు వచ్చి ఎంతో మంది కొట్టుకపోవడం, వరదలు వచ్చి మునిగిపోయిన తర్వాత కొట్టుకుపోయి ఇబ్బందులకు గురయ్యే దానికంటే ముందు దాన్ని అర్థం చేసుకొని ఆ చెరువులో అయితే ఎక్కడైతే ఆనుకొని ఉన్న ఇల్లులు ఉన్నాయో, ఎవరైతే కబ్జా గురి చేసి ఉన్నాయో వీటిని తక్షణమే మా మోత్కూరికి కూడా హైడ్రా తీసుకొచ్చి హైడ్రా ద్వారా అవన్నీ తీసేస్తే చాలా మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అందులో ఒకటి రానున్న తరంలో కూడా ఇంకా ఏంది, ఇలా కబ్జాలు చేసుకుంటూ వెనుకకు రావడం వల్ల ఏమైందంటే ఈ చెరువు దగ్గరికి అయ్యేసి చెరువు వరద తగ్గిపోయి భూగర్భ జలాలు కూడా అడగంటుకుపోయే పరిస్థితి ఏర్పడ్డదని మాకు ముందు జాగ్రత్త మాకు చాలా ఇదిగా అవుతున్నాం. ఎందుకంటే దీని కింద చాలా 150 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ పంట పొలాలు కూడా నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎంత కబ్జా అయిందంటే చెరువు 120 ఎకరాలు అని రికార్డులో మాత్రం ఉన్నది. అంటే ఇప్పుడు దరిదాపులో ఒక 80 ఎకరాలు 85 ఎకరాల దాకా ఉంది అనుకుంటున్నాం. మేమైతే ఒక 40 ఎకరాలు ఇంచుమించు 40 ఎకరాలు 30 ఎకరాలు కూడా కబ్జా కావచ్చు. మరి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఎట్లా వచ్చినాయి పర్మిషన్లు, అనుమతులు? ఇది ఎఫ్టీఎల్ బొంబర్ జోన్ లో పర్మిషన్లు అనేది అసలు ఏ పర్మిషన్లు అనేది కూడా లేదు. ఇక పర్మిషన్లు అంటే ఏముంది, వాళ్ళకు వాళ్ళ ఇష్టానుసారంగా సెకండ్ ఆప్షన్ అని అధికారులకు డబ్బులు ఇచ్చు, లేకపోతే ఇక ఎట్లనో చేసుకోవడం. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కాదని చెప్పిన అనుకో, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళారు, అక్కడ కాదు మేము చేయలేమని చెప్తే వాళ్ళు డబ్బులు ఇచ్చి, పై అధికారులకు డబ్బులు ఇచ్చి సాటుంగా చేసుకోవడం, అట్లాంటి దానికి కూడా ఆక్రమణలకు గురి కావచ్చు. మొత్తం ఎన్ని ఇళ్ళు ఉంటాయి? దాదాపు ఒక 100-120 ఇల్లులు ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చెరువులో సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సంబంధించి డ్రైనేజ్ అంతా ఇక్కడే వచ్చి చేరుతుంది. మరి దీనిపై ఎందుకు మీరు చర్యలు తీసుకుంటున్నారు? ఇంతవరకు చాలా సార్లు అడిగినాం. ఇప్పుడు అధికారులతో చాలా సార్లు ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులో దరఖాస్తులు ఇచ్చాం. ఇట్లాంటి చెత్త చెదారం ఇట్లా చాలా ఇబ్బందులకు ఇదవుతుందని చెప్పేసి కూడా తీసుకొచ్చి వ్యర్థ పదార్థాలు కూడా తీసుకొచ్చి చర్యలు వేస్తుంటారు. చర్యల దాని మీద కూడా యాక్షన్ తీసుకోరని చెప్పేసి మీ ఫోటోలు తీసి పెట్టడం జరిగింది. అయినా కూడా చర్యలు ఈ చెట్లు ఆ స్తంభాలు ఇటు అటు ఉండడం, చెరువు మీద కనీసం దృష్టి పెట్టడం అనేది ఎవరికి కూడా లేదు. లాస్ట్ ఏం కోరుకుంటారన్నా? ఏం లేదు సార్. ఇప్పుడు ఏంటంటే హైడ్రా అనేది మంచిగానే జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ముందు నష్టం జరగకుండా హైడ్రా మన దాకా వచ్చి భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త తీసుకొని ఆ హైడ్రా బంపర్ జోన్ లో ఎవరైతే ఇల్లులు ఉన్నాయో, చెరువును అనుకుని ఎవరైతే కబ్జా చేసారో అవి తొలగిస్తే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. తరతరాల నుండి ఇక్కడ చేపలు పట్టినటువంటి సంస్కృతి ఉండేదట. ఎందుకంటే వాళ్ళ తాతల నుంచి చూశాడట తమ్ముడు, ముద్రా సంఘం నాయకుడు. అయితే అతను చాలా బాధపడుతున్నాడు. సార్ ఎక్కడి చెరువు ఎక్కడి చేపలు సార్, చేపలు వేద్దామంటే కూడా కలుషితమయ్యి ఇక్కడ పొల్యూట్ అయిపోయినటువంటి పరిస్థితి. మోత్కూరు మున్సిపాలిటీకి సంబంధించి డ్రైనేజ్ అంతా తెచ్చి ఇందులో కలిపారు. కనీసం చెరువులో చేపలు అయినటువంటి పరిస్థితి అని చెప్పి చాలా బాధపడుతున్నాడు. మనం రాగానే కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి చెరువును కాపాడాలి, ఈ చెరువును సస్యశ్యామలం చేయాలి, సుందరీకరణ చేయాలని చెప్పి తమ్ముడు వేడుకుంటున్నాడు. ఒకసారి తమ్ముడితో మాట్లాడి ప్రయత్నించాం. చెప్పండి తమ్ముడు, అసలు ఏం జరుగుతుంది, ఈ పెద్ద చెరువు పరిస్థితి ఏంది, అసలు మీ మత్స్యకారులకు నిజంగా తీవ్ర అన్యాయమేనా ఇది? ఈ మత్స్యకారులని కాదు, ఈ ఊరుకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రజలకి, ఈ కింద సాగు చేసుకుంటున్న రైతులకి అందరికీ కూడా దీని వల్ల ఉపయోగం ఉంది. కానీ ఈ ఉపయోగమైన చెరువుని కొంతమంది స్వార్థం వల్ల ఏమవుతున్నది అంటే, ఇక్కడ ఇది మొత్తం పొల్యూషన్ అవుతున్నది. ఈ వాటర్ మొత్తం, ఈ వాటర్ వల్ల కింద ఉన్న పంటలు పండకపోవడం ఒకటి, కింద ఇక్కడ పశువులు కానీ ఇంకా ఇతర ఏమన్నా మేకలు గొర్రెలు వాటర్ తాగి ఏమవుతున్నాయంటే వాటికి జబ్బులు వచ్చేసి చనిపోవడం జరుగుతున్నది ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఈ ఊర్లో ఉన్న 11,000-12,000 జనాభా పైన అక్కడ మోత్కూరు స్టార్ట్ అయిన కాంచలి, ఇక్కడ పాత బజార్ కాంచలి అంతా డ్రైనేజ్ మొత్తం ఇందులోకే వదులుతున్నారు. మేము అధికారులకు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము, వినతి పత్రాలు సమర్పించాము. మేము ఇచ్చినా కూడా వాళ్ళకు నిమ్మకి నిరంతరంగా వ్యవహరిస్తున్నారు. అది మరి మీ ఫస్ట్ పోరాటం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దీని మీద మా పోరాటం గత 6-7 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. మేము ప్రతిసారి అధికారులకు విన్నవించుకుంటున్నాం. ఈ చెరువులో కూడా మాకు ఈ డ్రైనేజ్ కావాలి, ఇది ఇక్కడ ఉన్న బిక్కేరు బాగులో కలవాలని కూడా మేము వినతి పత్రాలు సమర్పించాము. మాకు 30 సంవత్సరాలు నాకు తెలివి వచ్చిన కాంచాలి, మా 30 సంవత్సరాలలో కూడా డ్రైనేజ్ మొత్తం ఇందులోనే వస్తుంది. అది మరి ఇప్పుడు బఫర్
బఫర్ జోన్ లో నిర్మాణాలు చేసిరు FTL లో. ఈ FTL లో ఇక్కడ మొత్తం ఈ చెరువు ఆక్రమణకు గురైందని అందరూ అంటుంటాయి ఇంత ముందుకి. ఇప్పుడు ఏమైందంటే ఈ చెరువు ఉన్నది ఇంత ముందుకి అధికార లెక్కల ప్రకారం 120 ఎకరాల చిల్లర ఏమో ఉన్నదని తెలుసు. ఇప్పుడు రాను రాను కాలక్రమేణా ఏమైందంటే ఇది 84 ఎకరాల 5 గుంటలకు కుదించినారు. ఇక్కడ పర్మిషన్ ఎట్లా ఇచ్చినారో ఎలా ఇచ్చినారో తెలియదు. అధికారుల యొక్క మళ్ళీ అలసటతోన వాళ్ళకు ముడుపులు చెల్లించా లేకపోతే ఉన్న పార్టీల పెద్ద నాయకులతోని సంప్రదింపులు చేసా ఏదో ప్రజాప్రతినిధులు అందరు కలిసి వాళ్ళకు అది ఏమంటారు పర్మిషన్లు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు నిర్మించుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. అధికారులైనా ఎవరైనా వాళ్ళ 5 సంవత్సరాలు ఉండి చేసుకోపో అని చెప్పి ఉండేవాళ్ళు, కానీ ఏకకాలంగా ఉండే వాళ్ళు మాత్రం మనమే నిలకడ ఉండేది. వాళ్ళకు తెలిసా తెలియక నిర్మించుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న మంచి చర్య, రేవంత్ రెడ్డి గారి పీరియడ్లో ఉన్న చెరువులని సస్యశ్యామలం చేయాలి, సుందరీకరణ చేయాలి అని చెప్పేసి హైడ్రా యాదాద్రి కావాలని మేము కోరుకుంటున్నాం. మోత్కూర్ మున్సిపాలిటీకి కంపల్సరీ కావాలి. మోత్కూర్ చెరువుల మీద అక్రమంగా నిర్మించిన ఇండ్లని దాన్ని వెరిఫికేషన్ చేసి అవి అక్రమం అయితే ఉంచాలి, సక్రమం అయితే తొలగించాలి. ఇంకోటి తమ్ముడు, పోరాటం చేస్తారు మీరు ఇతే హైడ్రా లాంటి అక్కడ హైదరాబాద్ లో కూల్ చేస్తారు కదా, ఇక్కడ మోత్కూర్లో కూడా భయం కలుగుతుంది తెలిసింది, నిజమేనా? అది భయం అనేది చాలా మందికి ఉన్నది. కానీ కొందరు ఏమంటే మాకు అధికారికంగా మాకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి కానీ కొందరు చెప్తున్నారు. కానీ అది రిజిస్ట్రేషన్ అనేది అధికారులకు తెలియాలి. దానికి బౌండరీస్ నిర్మించి ఎక్కడ వరకు అయితే FTL బౌండరీస్ నిర్మించి అవి FTL ల్యాండ్ లో ఉన్నాయా లేకపోతే ఆ బఫర్ జోన్ లో ఉన్నాయా అధికారులు చెప్పేది అది. ఎందుకంటే వాళ్ళు చెప్పేదే మేము చెప్తున్నాము. బట్ ఏంటంటే ఉన్న చెరువునైనా ఇక మీదనైనా కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే ఓకే. ఇప్పుడు ఈ పోరాటం మీరు చేస్తారు కదా, మీకేమనిపిస్తుంది నిజంగా? మాకు పోరాటం న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు మాకు ఏంటంటే మాకు చేదోడు వాదోడుగా ఉండి మాకు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మోత్కూరు గ్రామస్తులు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న చెరువు మీద అందరు ముందుకు రాలేకున్నా మేమేంటంటే మా భవిష్యత్తు తరాలకి అందివ్వాలి అని ఒక భావి తరాలకు అందియాలి. ఇక్కడ ఒక చెరువు ఉన్నది మోత్కూరులో అని చెప్పేసి మా పిల్లలకు కాదు ఇంకా పిల్లల తరతరాలు తెలిసేటట్టు ఉండాలనేది, ఇది పాఠ్య పుస్తకాలకు రాకుండా ఇక్కడ చెరువు అనేది రియల్ గా కనబడాలన్నది మా ఉద్దేశం. నిజంగా ఇలా ఆవేదన చూస్తే మాత్రం చాలా బాధ కలుగుతున్నటువంటి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే భావి తరాలకు చెరువులు అంటే ఏంది చూపియాలని చెప్పి మా ఉద్దేశము. నిజంగా తరతరాలకు చూపియాలి కాబట్టి ఈ చెరువును సుందరీకరణ చేయాలి, సస్యశ్యామలంగా ఉండాలి. చెరువులు సస్యశ్యామలంగా ఉంటేనే రైతులకు పంట పండుతాయి, రైతులు పంట పండితేనే ప్రతి ఒక్కరు సుఖంగా ఉంటారని చెప్పి వాళ్ళు కూడా వేడుకున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ పరిస్థితి మాత్రం ఇక్కడ చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. 12,000 మంది ఉన్నటువంటి ఈ మోత్కూరు మున్సిపాలిటీ పరిస్థితుల్లో ఈ చెరువును కాపాడుకోలేకపోతారంటే నిజంగా చాలా దౌర్భాగ్యం అని చెప్పొచ్చు. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఖచ్చితంగా ఈ చెరువు పైన ఇప్పుడు నిఘా పెట్టి ఖచ్చితంగా చెరువును కాపాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చాలా కార్యక్రమాలు చేపడుతున్నాడు. అందులో చెరువుల సుందరీకరణ, మూసి ప్రక్షాళన అనే కార్యక్రమాలు అయితే ప్రస్తుతం అయితే చేపడుతున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఇక్కడ కూడా చేయాలని చెప్పి ఉన్నటువంటి గ్రామస్తులు వేడుకున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, సుమన్ టీవీ.